అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మనకి లలితా సహస్రనామంలో ఒక చాలా పవర్ఫుల్ మంత్రం ఒకటి ఉంది. ఆ మంత్రం కనుక జపించినట్లయితే మనం ఏదంటే అది జరిగిపోతుంది చాలా ఖచ్చితంగా. చాలామంది అంటూ ఉంటారు, ఏంటంటే మంత్రాలు కాన చింతకాయలు రాలుతాయా, మనం అంటే మాత్రం జరిగిపోతుందా? ఒకసారి పఠించి చూడండి, ఒకసారి జపించి చూడండి. నిష్కల్మషంగా అమ్మవారి మీదే ధ్యాస పెట్టి మీరు నిజంగా పఠించి చూడండి, జపించి చూడండి. ఖచ్చితంగా మంత్రం ఫలిస్తుందో లేదో మీకే తెలుస్తుంది. అయితే మనం ఏదంటే అది జరిగిపోతుంది కదా అని ఎదుటి వారి చెడు కోరుకోకూడదు. మనం మంచి మనస్సుతో మంచిగా అప్పుడు కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. చాలామంది దుఃఖంలోనో లేకపోతే మనసులో బాధతోనో మీ దగ్గరికి వస్తారు. మీరు ఓదార్పుగా 4 మంచి మాటలు చెప్తారు చూసారా, అప్పుడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అదే పిల్లలు కూడా చదువు రాక బాధపడుతున్నారే అనుకోండి, ఆ మంత్రం ఏంటంటే ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వలాయై నమః. ఈ మంత్రం అన్నమాట. ఎన్నిసార్లు జపం చేస్తే అన్నిసార్లు. అంతేకాదు పదే పదే గనక ఈ మంత్ర జపం గనక చేస్తే మీకు బ్రహ్మ విద్య కూడా వచ్చేస్తుంది. తిరుగులేని పాండిత్యం, వాక్శుద్ధి అన్నమాట. ఏదంటే అది జరిగిపోతుంది అంటే ఏంటి అర్థం? వాక్శుద్ధి కలుగుతుంది, అంటే అన్ని కార్యాలలోనూ విజయం లభిస్తుంది. సరే, చాలామంది పిల్లలకి సరిగ్గా చదువు రాక బాధపడుతూ ఉంటారు. వాళ్ళతోటి ఎలాగైనా సరే ఈ మంత్రాన్ని తప్పులు లేకుండా చదవడం నేర్పించి ప్రతిరోజు కేవలం 11 సార్లు జపం చేస్తే వాళ్ళకి నోరు చక్కగా తిరుగుతుంది, అన్ని రకాలుగా బాగా చదువుతారు, మంచిగా విద్యలో రాణిస్తారు. సకల విద్యాభివృద్ధి కలిగించే మహామంత్రమే ఈ మంత్రం. మళ్ళీ ఇంకొకసారి ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వలాయై నమః. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.